ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ గుంటూరు. గుంటూరు. యాక్చువల్గా బ్రాటప్ అంతా ఆ, సొంతూరు పొన్నూరు పక్కన బోడిపాలెం. సో నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఏపీఎస్సీ బోర్డులో డివిజనల్ ఇంజనీర్, ఆహా, అంటే సిఈగా రిటైర్ అయ్యారు. ఓకే. అంతా స్టడీస్, మా అత్తగారు డాక్టర్, వాళ్ళదంతా స్టడీస్ Studies. బాగా. ఆ, చదువుల కోసమే గుంటూరు వచ్చారు యాక్చువల్ మా తాతగారు వాళ్ళంతా. మేము కూడా వచ్చాం కానీ ఈ వాతావరణాలు వాటి వల్ల పెద్ద చదువులు సాగలేదు. మీరు ఎంతమంది అండి అందములు? మేము ముగ్గురు అందంలో ఒక అక్కాయి. అక్క, ఓకే ఓకే ఓకే. పెద్ద ఆయన, రెండో అతను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు. కొన్నాళ్ళు ఈటీవీలో కెమెరామెన్ గా చేశారు. సిస్టర్ వచ్చేసి మా అనుపమ హోటల్స్ వాళ్ళు, ఓకే మా రామారావు బావగారు. ఓకే ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్. అరేంజ్డ్ మ్యారేజ్. బేసిక్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా బ్రదరు నీకు అన్ని హ్యాపీగా అయిపోతున్నావు ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్లో, అంటే ఇదేంటి వేరే థాట్లో ఉన్నాడు వీడని. అదేం లేదు, నీవు ఉంటే చెప్పని. ఆ రకంగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నారు, ఓకే అన్నా. సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే వచ్చారు అందరూ. మా డైరెక్టర్ గారు పిలిచి, మీ బ్రదర్ అన్న ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, నువ్వు భోజనాలు కొంచెం చెప్పు ఉంచి రూమ్ ఏదని చెప్పాను. వచ్చారు, సరదాగా ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఆయన చెప్పారు, ఓకే నేను చూసుకోవడానికి వచ్చారండి. అవునా? ఆ రకంగా ఓకే. మనం ఎవరిని ఒకళ్ళని చూసి రిజెక్ట్ చేసే స్థాయిలో మనం లేవు. ఓకే 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 అనేసాం. అట్లా ఆ రకంగా అసలు పెళ్లి చూపులే గమ్మత్తుగా జరిగాయి. గమ్మత్తే ఆల్మోస్ట్. ఓకే. పెళ్లి చూపులు కూడా తను ఎవరో మా కజిన్ బ్రదర్ తో వెళ్ళాను, తీసుకొచ్చారు ఎవరో, సర్లే వెళ్ళాను అంతే. అంటే మనకి ఇండస్ట్రీలో ఉండే అనుభవాలు పెద్దరికం వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఓకే ఓకే. ఆ రకంగా సర్లే చూడను కూడా నాకు తెలియదు. సర్లేండి వెళ్ళమని లోపలికి. కాకపోతే నాకు ఒకటి ఉండేది, యాక్చువల్గా నేను చెప్పాలి అనుకున్నది, మాట్లాడాలి అని చెప్పితే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, చెప్పాలి అదే ఉండదు. నేను సోరియాసిస్ పేషెంట్ని. యాక్చువల్ నాకు సోరియాస్ ఇండస్ట్రీకి వెళ్ళినాక వచ్చింది. నాకు సోరియాసిస్ ఉందమ్మా, కాకపోతే ఎవరికి ఇబ్బంది లేనిది ఇది, ఆస్తులుగా ఏం లేవు, ఇక్కడ నుంచే సంపాదన స్టార్ట్, ఈ పెళ్లి ఖర్చులు కూడా నేను సంపాదించి ఇవ్వాలి అని చెప్పొచ్చా. ముందుగానే చెప్పారు ఫస్టే. ఓకే ఓకే. కాదు, ఆడపిల్ల ఏ కాన్సెప్ట్ లో ఉంటది అంటే, పాప వచ్చాడు, పాప అదే చెప్తున్నాడు అని ఆ సిగ్గులో ఉండిపోయి ఉంటది. ఇప్పటికీ మా ఆవిడ ఒప్పుకోదు, ఎవడు చేసుకుంటాడే, ఎవరు ఏమి లేదంట, ఆస్తులు లేకుండా ఇచ్చేస్తారు పిల్లలు. మన ట్రాక్ నేను ఎప్పుడు అంటుంటా, అసలు మదర్ తెరిసేలాగా ఉండాలి, అలాంటి వాళ్ళు అయితే ఇంకెంత హెల్ప్ అయ్యేది నాకు అంటుండాను. అప్పుడు పెళ్ళే చేసుకోకూడదు అంటు. ఈ డిస్కషన్ జనరల్ గా ఉంటాయి. బట్ మన మందే పాపం వాళ్ళు ఇది అడ్జస్ట్ అవుతూ, ఇద్దరు మగపిల్లలు, గాడ్స్ గ్రేస్ వాళ్ళిద్దరు ఫ్యూచర్ కిడ్స్ చదివారు. నాకు బాగా ఇష్టం ఆ స్కూల్, ఇష్టం. వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేస్తారు, అంటే అసలు పేరెంట్స్ నే పట్టించుకోరు. నేను ఎప్పుడైనా వెళ్తే కూడా, మేడము మీ పిల్లల గురించి బాగా తెలుసండి, మీరు కంప్లైంట్లు ఏం లేదు వెళ్ళండి అంటుంటే. వాళ్ళంటే ఇండివిజువాలిటీస్ పెంచారు, నాట్ ఓన్లీ స్టడీస్. దానివల్ల ఇద్దరు పిల్లలు బాగానే వెళ్ళారు. అసలు నా కోవిడ్ టైంలో అయితే మా పెద్ద అబ్బాయి అందరినీ తనే మేనేజ్ చేయటం, త్రికుణ గారితో మాట్లాడి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ తో అమౌంట్ కలెక్ట్ చేయాలి. మోర్ దాన్ అరౌండ్ 20 lakhs. ఫస్ట్ జాయిన్ చేయటమే త్రికుణ ఒక 5 lakhs కట్టేశాడు, ఇంకా వాళ్ళు డబ్బులు అడగల. తర్వాత మరి బిల్లు వచ్చేప్పుడు 15 లక్షలు పాపం వాడే మేనేజ్ చేసి, వాళ్ళ దగ్గర 1 లక్ష, వీళ్ళ దగ్గర 1 లక్ష. అంటే వాడికి వచ్చిన పేరు ఏంటంటే మేనేజ్ చేయటం. గ్రేట్ రా వాడు. 20 ఏళ్ళు కూడా రాలేదు అప్పటికి, ఆ టైంకి ఆల్మోస్ట్ 20 అరౌండ్. ఆ ఏజ్ కి వాడు అంత మేనేజ్ చేసాడంటే వెరీ గుడ్. అంతే, ఇంక వాడి గురించి ఇక మనం అడగదు, హీ కెన్ మేనేజ్. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. చదువులు చేయండి రా. నేను చదువులు పూర్తిగా లేక ఇండస్ట్రీలో కొందరం వచ్చి ఆగిపోయాం, మీరు అట్లా ఆగకూడదు. అదే సరే, మీ ట్రయల్స్ మీ, మేము జస్ట్ ఊరినే ఇదిగో సపోర్ట్ ఇదిగో వస్తున్నారమ్మా, కుదిరితే వినండి అంటాం. ఆ చెప్పేది వాళ్ళ మెస్మరైజ్ చేసేదంతా నీ టాలెంటే. అది నీ కుదరినప్పుడు ఇంకా నీ ఫర్దర్ ఏంటో చూసుకోవాలన్నప్పుడు, వాడు ఇప్పుడు ఎంఎస్ చేసినాకే నేను అవన్నీ చూసుకొని వస్తానని ఎంఎస్ చేస్తున్నాడు. పెద్దబాబు. చిన్నబాబు వచ్చేసి చైల్డ్ ఆర్టిస్ట్, డాన్సీను, ఏక్ నిరంజన్ అటన్నిటిలో చైల్డ్ ఆర్టిస్ట్. అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. తను డిగ్రీ అయినాక, తను యాక్చువల్గా అయితే ఇంటర్మీడియట్ తర్వాతే యుఎస్ది న్యూయార్క్ లో ఏదో స్కూల్ ఉంది, అది సీటు సంపాదించాడు. ఏదో అడిగాడు అని ఎవరు ఫ్రెండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ తెచ్చి ఇస్తే ఫీజు $50 చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. తర్వాత చెప్పాడు, ఇది ఇచ్చిన సీటు అని. ఇంటర్మీడియట్ తర్వాత ఎంత అంటే ఒక 60 లక్షలు అన్నాడు. అంత సీన్ లేదమ్మా, ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ చదువు, తర్వాత చూద్దాం అంటే పాప ఇక్కడే వాడు మెకానికల్ ఇంట్రెస్ట్.
మెకట్రానిక్స్ చేరాడు, థర్డ్ ఇయర్. ఆహా, ఆహా. పిల్లల విషయంలో ఇక ఇద్దరు భగవంతుడి దయ వల్ల మగ పిల్లలు వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. ఆ, పరిస్థితులు చూస్తారు కాబట్టి ఇంట్లో దాని తగ్గట్టుగా ఓకే ఓకే మీకు మీకు ఒక రకంగా చేదుడు వాదుడుగా సపోర్ట్ గా ఉన్నారు డెఫినెట్ గా. కదా. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ, మనం పెద్ద ఆస్తులు ఇవ్వకపోయినా ఉమ్. వాళ్ళు నిలబడగలరు అనే ఆ నమ్మకాన్ని ఏర్పరిచాడు భగవంతుడు. ఓ సూపర్, అది మెయిన్. గుడ్ గుడ్. అంతకంటే ఏం కావాలి? అంతేలేండి, అంతే. కొంత అదే సంతోషం. పుట్టినప్పుడు ఉండే సంతోషం ఉంటుంది, మధ్యలో స్ట్రగుల్ అప్పుడు చిన్న బాధ ఉంటుంది. వాళ్ళు ఎదిగినాక ఎస్ దే కెన్ మేనేజ్ అన్నప్పుడు అదో సంతోషం. ఎంటైర్ మీ కెరీర్ మొత్తం చూసులో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం, ఆ ప్రాజెక్ట్ మిస్ అయినప్పుడు పెయిన్ఫుల్. బేసిక్గా సక్సెస్కి పెద్దగా రియాక్ట్ అవ్వం. ఓ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధేస్తుంది. అది అనుకున్నామే, అది చేయలేకపోయాము, అందుకే మిస్ అయ్యారు. అది సేమ్ అప్పుడు బాగా ఎక్కువ ఇదే. ఎంత ప్యాషనేట్గా మనం ఎంటర్ అయ్యామో, ఓ సినిమా ఫెయిల్యూర్ అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవటం. ఆ సినిమా కూడా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్, 50 రోజులు హైయెస్ట్ థియేటర్స్, 50 days ఆడింది. ఓకే ఓకే, మోర్ దాన్ 100 థియేటర్స్. అది కాదు కొలమానం, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. వాళ్ళు ఒకటి అనుకుంటే మనం ఒకటి రియాక్ట్ చేశాం. ఓకే ఓకే, అలాంటప్పుడు బాధేస్తుంది. దీన్ని ఎందుకు ఆలోచించలేదు? ఓ తండ్రిని విలన్ చేయకూడదు ఎప్పుడు. అది ఆ సినిమాతో నేర్చుకుని గుణపాఠం. ఓకే ఓకే ఓకే. తండ్రే విలన్ అయితే ఇంకెవరితో పోరాడతాడు హీరో? ఆడియన్ కూడా ఎవరిని ఇదవుతాడు? అది నేను సింసంలో చేసిన తప్పు. అది ఎవరి తప్పు కాదు, మనం కథ ఎన్నుకోవటంలో జరిగిన తప్పు. రైట్ రైట్. అట్లాంటి అనుభవాలు. ఓకే ఓకే. కానీ ఒకటండి, మీరు అంటే బాలయ్య బాబు గారిది పక్కన పెడితే నాగార్జున గారిది కన్ఫర్మ్డ్గా ఆ ప్రాజెక్ట్ కనుక క్లియర్ అయినట్టయితే, అసలు క్లియర్ అయితే గురుగారు మేము అనుకున్న సబ్జెక్ట్స్ విషయంలో కానీ రీమేక్ దగ్గరకు వచ్చేది కాదు. అదే ఓకే. ఆ సినిమా నేను చేసి సక్సెస్ అయితే నాగార్జున గారిది ఒక ఫ్యామిలీలో 3 dimensions. భార్య ఏమనుకుంటుంది, భర్త ఏమనుకుంటున్నాడు, తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ, తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ లో కొడుకు కోళ్ళు, ఓకే ఓకే ఓకే, భార్య పాయింట్ ఆఫ్ వ్యూ లో భర్త మామ అత్త, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు. ఇప్పుడుండే ఇది మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్దాం. రైట్ రైట్. అలాంటి డిస్కషన్ అది. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం అంత అంటే పాత డైరెక్టర్లు అందరినీ తలుచుకోండి. అకిరా కురోసావా గారు చేశారు పాయింట్ ఆఫ్ వ్యూస్, అతను 3-4 పర్సెప్షన్స్ ఆ బేస్ లో అనుకున్నాము, వర్కౌట్ అవ్వాలి అంతే. ఓకే ఓకే. చేస్తే ఇంకా బాగొచ్చేది. మనం చెప్పే విధానం కంటే విజువలైజేషన్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ సెట్స్కి వెళ్ళిపోవటమే కదండి మీరు, అంతేనా? అక్కడ దాకా వెళ్ళింది కదా ట్రాక్. అది ప్రాజెక్ట్ అయ్యి కథ చెప్పాం, అదే మేము డిస్కస్ చేసుకోవటం అయింది, కథ చెప్పాం అంత. కథ డెసిషన్ మేకింగ్ దగ్గర ఆగింది. ఆల్ డెసిషన్ ఓకే అంటే అసలు మామూలుగా ఉండేది కాదు. ఇంక్లూడింగ్ త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తా అన్నారు దాంట్లో, డైరెక్షన్ ఉన్నా కూడా. ఇది ఎప్పుడు ఉంటుంది మాకు, అది అవ్వలేదు. నేను ఇటు సేమ్ రావటం, ఇంకా ఆ ట్రాకే మిస్ అయిపోయాను.